మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నందుకు దేవునికి వందనాలు. కీర్తనల గ్రంథము 35వ కీర్తనను మనం చేసుకొనుచున్నాము. 35వ కీర్తన 9వ వచనంలో 2వ భాగాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాము. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. ఇంతకు మునుపు మనము ఒక సాక్ష్యాన్ని దేవునికి కృతజ్ఞతలు చెల్లించాము. మన సోదరుడు పల్లె జోసెఫ్ గారి యొక్క బంధువు శామ్యుల్ గారు 4-5 రోజులుగా తప్పిపోయాడు. ప్రతిరోజు వారు ప్రార్థన చేస్తున్నారు, మనం ప్రార్థన చేస్తున్నాము. వాళ్ళు చివరికి భయపడ్డారు. ఏంటంటే ఇంత ఎండలో ఎక్కడ పడుకుంటున్నాడో, ఎక్కడ తింటున్నాడో, ఎక్కడ తిరుగుతున్నాడో, ఏమైపోతాడో అని భయపడ్డారు. ఇప్పుడు తాను తిరిగి ఇంటికొస్తే ఎంత ఆనందం కదా! యెహోవా నీ రక్షణను బట్టి నేను సంతోషించుచున్నాను. అంత గొప్ప అపాయముల నుండి దేవుడు రక్షించాడు. దేవునికి వందనాలు. బైబిల్‌లో 2 రకాలైనటువంటి రక్షణ మనకు బ్రాడ్‌గా కనపడుతున్నాయి. ఒకటి భౌతికముగా అపాయంలో, ప్రమాదంలో, చిక్కులో, వలలో, చీకటిలో ఉన్నటువంటి వారిని దేవుడు కాపాడుట, విడిపించుట, రక్షించుట, దాన్ని బట్టి దేవునికి వందనాలు. రెండవ రకమైనటువంటి రక్షణ, అది ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ. మానవుడు తన శరీర స్వభావము, పాప స్వభావము, ఎఫెసీ 2:1 ప్రకారము మీరు మీ పాపములతో అతిక్రమములతో చచ్చిన వారై ఉండగా, అంటే చనిపోయినటువంటి వారిని లేపడం. భౌతికంగా చనిపోయినటువంటి వారిని యేసుక్రీస్తు లేపడము అది గొప్ప ఆనందము. నా తమ్ముని రక్షించావు, నా కుమారుని రక్షించావు, నా బిడ్డను రక్షించావు అని ఆ కుటుంబమంతా ఎంతో సంతోషం. అది ఒక వైపు. రెండో వైపు ఆత్మ సంబంధమైనటువంటి రక్షణను బట్టి ఆనందించుచున్నాను. మన జీవితంలో ఈ రెండిటిని కూడా బట్టి దేవునికి స్తుతులను చెల్లించే సమయము. నిజముగా భౌతికముగా అదైతే మనకు చాలా అనుభవము. ఒక్కొక్కరికి వింటున్నటువంటి నీకు నీ జీవితంలో ఎన్నిసార్లు దేవుడు రక్షించాడు. రోగముల నుండి, ప్రమాదముల నుండి, శత్రువుల నుండి, ఆ అపాయముల నుండి. అసలు నా జీవితాన్ని చూసుకుంటే ఎన్ని మలుపులో. కాబట్టి దేవునికి స్తోత్రం. భౌతికంగా దేవుడు మనల్ని రక్షించాడు. ఆ రక్షించడానికి కారణం మనమైతే కానే కాదు. మనం మంచివారమని, నీతిమంతులమని, లేదా దేవునికి చాలా ఇష్టమైనటువంటి పనులు చేయువారమని దేవుడు మనల్ని రక్షించలేదు. దేవుని యొక్క నిత్య ప్రణాళిక కృపను బట్టి మనము రక్షించబడ్డాము. మనల్ని దేవుడు కాపాడుతున్నాడు. అనేక అపాయముల నుండి, రోగముల నుండి దేవుడు మనకు రక్షణనిస్తున్నాడు. దాన్ని బట్టి ఆనందించుట, సంతోషించుట. దేవునికి స్తోత్రం. ఆనందించుటలో స్తుతించుట. ఆనందించుటలో స్తుతించుట కూడా మనము జోడించవచ్చు. మన భౌతికమైనటువంటి రక్షణలను బట్టి దేవుని స్తుతించవచ్చు. దావీదు గారు తన జీవితంలో ప్రభువా నా శత్రువులను అందరి నుండి నువ్వు నన్ను రక్షించావు, నీకు వందనాలు. తన దగ్గరి వారి నుండి అపాయం కలిగినప్పుడు దేవుడు ఆయనను రక్షించాడు. దేవునికి వందనాలు.
ఈ రక్షణ విషయంలో దావీదు గారికి భౌతికమైనటువంటి రక్షణ గురించి తెలుసు. ఆత్మ సంబంధమైన రక్షణ గురించి కూడా తెలుసు. ఇదొక అద్భుతం. పాత నిబంధనలో కూడా రక్షణ ఉందంటే 100% ఉంది. అందుకని 51వ అధ్యాయములో 51వ కీర్తనలో 12వ వచనంలో, కీర్తనల గ్రంథము 51 51వ కీర్తన 12వ వచనము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. మరలా అన్న పదములో ఏముంది? కోల్పోయినట్టు, పోయినట్టు, దాని నుండి దూరమైనట్టు. రక్షణ అనే దాని నుంచి దూరం అవుతే మనిషి తట్టుకోలేకపోతున్నాడు, ఏడ్చేస్తున్నాడు. ఎందుకు మరలా? అంతకుముందు ఏమైంది? ఎట్లా ఆ ఆనందం పోయింది? ఆ రక్షణ ఆనందము పోవడానికి గల కారణము ఏంటి? పాపమే. పాపము చేసిన వారికి భయం అవుతుంది. ఎక్కడ రక్షణ? దేవుడు నన్ను రక్షించాడు, నీతిమంతుడుగా చేశాడు, పాపాలను కడిగాడు అని నాకు అప్పుడు కడగబడినప్పుడు, రక్షించినప్పుడు, పాపం నుంచి విడుదల చేసినప్పుడు కలిగేటటువంటి ఆనందము రుచి చూచిన వారికి తెలుస్తుంది. అది పోయేటటువంటిది, పోయినప్పుడు కలిగే బాధ, అసలు రక్షణ అన్నటువంటిది కలిగినటువంటి వారికే, ఆ ఆనందము ఉన్నటువంటి వారికి అది పోయినప్పుడు ఆ బాధ తెలుస్తుంది. నీ రక్షణను బట్టి నేను సంతోషించుచున్నాను. మరలా నాకు రక్షణ దయచేశావు, నీకు వందనాలు. కనుక భౌతికమైనటువంటి విషయములలో మనం రక్షించబడ్డాము, దేవునికి వందనాలు. ఒక్కొక్క దాని గురించి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత స్తుతులు. ఇప్పుడు మరొక విషయము, ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ ఆనందము. అసలు ఆ రక్షించబడిన వారికి తెలుస్తుంది ఎంత సమాధానము. అది చెప్పడానికి రాదు, ఒక్కొక్కసారి చెప్పడానికి రాదు. చెప్పనసఖ్యము కాని ఆనందము. దేవునికి స్తోత్రం. అది రక్షించబడినటువంటి వారికి కలిగేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆనందము. అది భౌతికమైనటువంటి విషయములలో మనం ఒక్కొక్కసారి ఏదైనా మనం పొందుకున్నప్పుడు, మనకు వచ్చినప్పుడు, కలిసి వచ్చినప్పుడు మనకు ఆనందపడతాం కదా. ఇక్కడ ఏంది చూపించడానికి ఉండదు. వై యు ఆర్ సో హ్యాపీ? ఎంత సమాధానంగా ఉన్నావు నువ్వు, ఎంత ఆనందంగా ఉన్నావు అంటే ఇది దేవుడిచ్చినటువంటి రక్షణ ఫలితము. రక్షణ ఫలితము. భౌతికంగా మనం సంతోషించడానికి, ఆనందించడానికి, ఎంటర్టైన్ చేసుకోవడానికి మనం ఎంతో ప్రయాణాలు చేయొచ్చు, టూర్లు వెళ్ళవచ్చు, డబ్బు ద్వారా కొన్ని కొనుక్కోవడం ద్వారా మనం ఆనందిస్తాము, తప్పు లేదు. ఇప్పుడు అది ఆ సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు ఇంకొక వైపున ఇంకొక ఆనందం ఉంది. ఇది డబ్బుతో కొనుక్కుంటే ఆనందం రాదు. డబ్బుతో కానీ, లేదా మన ప్రయాసంతో కానీ, అచీవ్మెంట్స్ తోటి కానీ ఇది ఆనందంగా కాదు. ఇది దేవుడు మన పాపములను క్షమించుట. దేవునికి స్తోత్రం. అది గొప్ప ఆనందం. అంతే కదండి. మనం ఎవరికైనా అప్పు ఉన్నామనుకోండి, అప్పు కడుతూనే ఉన్నాం, ఇంకా తీరిపోవడం లేదు. వింటున్నటువంటి మీకు కూడా అప్పులు ఉండవచ్చు. అప్పు ఎప్పుడు పోతుందో. సడన్గా అవతల వ్యక్తి వచ్చి, సరేలే నువ్వు చాలా కష్టపడుతున్నావు, కట్టలేకపోతున్నావు, ఏం అవసరం లేదు, నువ్వేం కట్టనవసరం లేదు అంటే ఎంత ఆనందం కదా. ఇప్పుడు
మనము మన పాపముల వలన శరీరానికి రుణపడి ఉన్నాము. అందుకని 8వ అధ్యాయంలో రోమా పత్రికలో మనం చూస్తాం. ఇప్పుడు మీరు పాపము చేయుటకు రుణస్థులు కాదు. పరిశుద్ధాత్మ ద్వారా మీ శరీర క్రియలను మీరు చంపిన ఎడల ఇది గొప్ప ఆనందము. యేసుక్రీస్తు ఇప్పటి వరకు మనం చేసినటువంటి పాపములన్నిటినీ క్షమించి దూరము చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గొప్ప ఆనందం. అది అది అంటే అసహ్యమును పుట్టించే మనసునిచ్చాడు. గొప్ప ఆనందం, సంతోషం. రక్షణను బట్టి ఆనందము. ఆ మధ్య కాలంలో ఒక గృహానికి వెళ్ళినప్పుడు ఆ ఆ సందర్భం ఏమిటంటే బర్త్‌డే. కానీ అందరి మొఖాలు ఇంట్లో అసలు నవ్వే లేదు, సంతోషమే లేదు. తర్వాత కారణం ఏంటయ్యా అంటే, ఆ ఇంటి యజమాని తాగి అంతకుముందు మేము వెళ్ళక మునుపు గట్టి గట్టిగా అరిచేసి చూడండి. అంటే దాని విషయంలో అట్టి అలవాటు ఉన్నటువంటి వ్యక్తి ద్వారా ఇంటి కుటుంబం అంతా చీకటి. మరలా ఆ వ్యక్తి మేము వెళ్ళినప్పుడు ప్రార్థనకు కూర్చున్నాడు, వాక్యం చదువుతున్నాడు, పాటలు పాడుచున్నాడు. ఎక్కడ ఆనందము? మంచి భోజనాలు తయారు చేశారు. ఏంటి దానివల్ల అసలు ఆనందమే లేదు వాళ్ళకు. అంటే ఇప్పుడు రక్షణ వల్ల వచ్చే ఆనందం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి పాపము నుంచి విడుదల పొందుట ఇక్కడ ఆనందం కాదు, పరలోకంలో గొప్ప ఆనందము. పరలోకంలో గొప్ప ఆనందము. కాబట్టి దేవా, నీ రక్షణను బట్టి నేను సంతోషించుచున్నాను. ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. రక్షించబడిన వ్యక్తి ఆనందము. దేవునికి స్తోత్రం. ఏమి ఉన్నా లేకున్నా వారు చాలా ఆనందంగా ఉంటారు. రక్షించబడినటువంటి వారు, దేవునికి స్తోత్రం, కదిలించబడరు. కదిలించబడరు. భౌతికమైనటువంటి విషయముల యందు ఆనందించుట వాళ్ళకి చాలా చిన్న విషయం. చాలా చిన్న విషయం. బట్టలను బట్టి ఆనందించుట, భోజనాలను బట్టి ఆనందించుట, లేదా ఇంకొక బహుమానాలను బట్టి ఆనందించుట వాళ్ళకది చాలా చిన్న విషయము. ఒక దాన్ని సాధించినప్పుడు మనకు సాధారణంగా సంతోషం కలుగుతది ఇంట్లో. మన పిల్లలు పాస్ అయితే చాలా సంతోషం కలుగుతుంది. భౌతికమైనటువంటి విషయములలో అది తప్పు కాదు. కానీ దానికి 100 రెట్లు పైన రక్షణ ద్వారా వచ్చే ఆనందం. దేవునికి స్తోత్రం. నా పిల్లల నుంచి నేనేం కోరుకోవాలి? టాప్‌లో మనం అన్నీ చాలా హైలో కోరుకుంటాం గదా! నా పిల్లలు ఇంత పైన ఉండాలి. మంచిగా ఎదగాలి. దాంట్లో టాప్‌లో ఏముంటదంటే, నా పిల్లలు రక్షణ పొందాలి. రక్షించబడిన పిల్లలు ఉంటే చాలు. ఎంత ఆనందమో! రక్షించబడకుండా, రక్షించబడకుండా, రక్షణ అనుభవం లేకుండా వాళ్ళు ఎంత సాధించినా, ఎంత ఎత్తులో ఉన్నా అది దుఃఖమే పుట్టించును. అది దుఃఖమే పుట్టించు. రక్షణ ఆనందము. 116వ కీర్తనలో అయితే నేనేం చేయాలి ప్రభా? నువ్వు చేసినటువంటి ఇంత గొప్ప కార్యములకు 116వ కీర్తన 12వ వచనము.
12, 13 వచనాలు నేను చదువుతున్నాను. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. ఆయన చేసిన ఉపకారములకు రక్షణ పాత్రను పుచ్చుకొని యెహోవా నామమున స్తుతించెదను, ప్రార్థించెదను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఆ రక్షణ పాత్రను పట్టుకొని దేవుని స్తుతించుట. కనుక రక్షణ విషయంలో ఆనందము రుచి చూడాలి మనం. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే, సమయం ఉన్నప్పుడే ఈ దినమందైన సమాధాన సంగతులు నీకు తెలిసిన ఎడల ఎంత మేలు అని యెరూషలేమును గూర్చి యేసుక్రీస్తు ఏడుస్తున్నాడు. ఎన్నిసార్లు రక్షణ సువార్త వింటున్నావు నువ్వు? ఎన్నిసార్లు నీ మధ్యలో నేను అద్భుతాలు చేశాను? ఎన్నిసార్లు నేను రక్షించాను? ఎంతకాలం నీ విషయంలో ఓర్చుకున్నాను, దీర్ఘశాంతం కలిగి ఉన్నాను అని వారిని గూర్చి, ఇప్పుడు నిన్ను గూర్చి, నన్ను గూర్చి. నువ్వు రక్షించబడ్డావా? ప్రశ్న. నువ్వు రక్షించబడ్డావా? యేసుక్రీస్తు నా పాపములను క్షమించుట. ఇది బాగానే ఉంది. ఎవరైనా మనల్ని క్షమిస్తే బాగానే ఉంది. మరి మరలా నేను దానికి ఆ పాపం వైపుకు వెళ్ళకుండా ఆత్మశక్తి, దేవునికి స్తోత్రం. అది దాన్ని రక్షణకు సాక్ష్యము, రక్షణకు రుజువు. అప్పు వద్దులేండి, కట్టకండి అని ఆయన చెప్పాడు కదా! మళ్ళా మనం అప్పు చేయకుండా ఉన్నామా? అది పాయింట్. మరలా మనం అప్పు చేయకుండా ఉన్నామా? రక్షణ, యేసుక్రీస్తు వచ్చిందే రక్షించడానికి. మనం యేసుక్రీస్తు, యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అని ఎన్నిసార్లు ఆ మాటను పలుకుతామో, ప్రార్థన చేస్తాము, స్తుతిస్తాము, ప్రకటిస్తాము, బోధిస్తాము యేసుక్రీస్తు. మరి చివరికి వచ్చే ప్రశ్న నా జీవితంలో, నేను రక్షించబడ్డానా? నిన్ను నువ్వు ప్రశ్నించుకోవచ్చు. నీవు రక్షించబడ్డావా? దీంట్లో జవాబులు 3 రకాల జవాబులుంటాయి. మొట్టమొదటిగా యెస్, నేను రక్షించబడ్డాను. మొదటి జవాబు. రెండవ జవాబు రక్షణ లేదు. మూడవ జవాబు ఏం తెలియడం లేదు పాస్టర్ గారు. రక్షించబడినట్టా లేదా నాకేం దానికి అసలు అర్థమే కావడం లేదు. ఏ గుంపులో నేను ఉన్నాను? రక్షణ నిశ్చయత వెరీ సింపుల్. చిన్న గుర్తులతో నేను రక్షించబడ్డాను అన్నదానికి గుర్తేంటంటే, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు అంటే నాకు చాలా ఇష్టము. నీకు కూడా యేసుక్రీస్తు అంటే చాలా చాలా ఇష్టము. దేనికి? పరిశుద్ధుడు అనే పదం వాడాను. ఆయన పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి అన్న తాపత్రయము మనస్సు ఎప్పుడు కూడా, ఎక్కడ కూడా నాకు మలినం అంటకూడదు అన్న ప్రయత్నము, అన్న మనస్సు, అన్న జ్ఞానము నీకుంటే, నాకు ఉంటే రక్షణ నిశ్చయత. రక్షణ నిశ్చయత. లేదు, రక్షణ లేదు అంటే యేసుక్రీస్తుని వాళ్ళేం ద్వేషించరు. రక్షణ లేని వారు యేసుక్రీస్తుని ద్వేషించరు, ఉపయోగించుకుంటారు. ఎవరికైనా బాగలేకపోతే యేసుక్రీస్తు ప్రభువా స్వస్థపరచు. ఏదైనా కష్టం వస్తే యేసుక్రీస్తు ప్రభువా మాకు సహాయం చెయ్యి.
ఏదైనా పరీక్షలు ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి, టెస్ట్లు ఉన్నాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినాయి. ప్రభా సహాయం చే ఉపయోగించుకొనుట. రక్షణ లేదు. అసలు యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైనా వస్తే ఫస్ట్, ప్రభా నా పాపము నుండి నువ్వు రక్షించాలి. నా పాపములను నువ్వు కడిగి వేసి, నా పాప భారముల నుండి దాంట్లో చిక్కుబడిపోయాను. దాని నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. నువ్వు నాకు ఎట్లనైనా సహాయం చేయాలి. ఇవన్నీ ఈ లోకంలో ఉన్నంత వరకు ఉండనే ఉంటాయి. కానీ నాకు కావాల్సింది అదే అని వస్తే, ఆ మనసు పరిశుద్ధాత్మ దేవుడిస్తే మనకు రక్షణ, దేవుని కృప ద్వారా రక్షణ దొరుకుతుంది. ఏం తెలీదు. అటు తెలీదు, ఇటు తెలీదు. రక్షణ లేనట్టు లేదా అంటే మరి అది కూడా చెప్పలేమంటారు. రక్షణ ఉందా అంటే అది కూడా ఏం చెప్పలేము. ఈ స్థితికి రావడానికి గల కారణం ఏంటంటే, అంటే అటు ఇటు లేకుండా ఉన్నటువంటి స్థితికి కారణం ఏంటంటే, మనం కొన్ని యేసుక్రీస్తు నామమున జరిగించే భక్తి కార్యక్రమాల యందు మనం సంతృప్తిని పుట్టించే విధంగా మనుషులు కల్పించిన పద్ధతులు, ఆజ్ఞలు మనకు సహాయం చేస్తున్నాయి. నువ్వు దాని గురించి ఏం వరి గాకు. రక్షణ గురించి ఏం వరి గాకు. రక్షణ లేదనుకోకు. దాని గురించి ఏం అవసరం లేదు. ఇప్పుడు మ్యాటరే గాదు. దశమ భాగం ఇచ్చావా? అది మ్యాటర్. గుడికొస్తున్నావా? అది మ్యాటర్. మంచి అన్న మెలోడియస్ సాంగ్స్ పాడండి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి పాడండి. లేచి నిలబడండి, కూర్చోండి. ఇంకా పండగలు కూడా చేసుకోండి. దీనివల్ల మనుషులు రక్షణ అనేటువంటి మాటనే మర్చిపోయారు. పాపం అంటే ఏంటి, పాప భారం అంటే ఏంటో అన్ని మర్చిపోయేటట్టు చేసుకున్నాం మనం. అన్ని సిస్టమేటిక్గా ఎక్కడ కూడా సందు దొరకకుండా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఉండాలి. ఆ కార్యక్రమంలో మనం ఏర్పాటు చేసుకున్న ఆ ఎలిమెంట్స్ని మనము ఒకదాని తర్వాత ఒకటి క్రమముగా చేసుకుంటూ పోవాలి. రక్షణ అన్నటువంటి మ్యాటరే రాకూడదు. ఇది మనల్ని ఏం చేస్తుందంటే, అటు రక్షణ లేదు అన్నట్టుగా ఉండదు, రక్షణ ఉంది నాకు అన్నటువంటి మనసు కూడా రాదు. చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి ప్రపంచంలో పెరిగిపోతుంది. నీకు ఇప్పుడు ఏం అవసరం ఉందో చెప్పండి, మేము ప్రార్థన చేస్తాము, లేదా మీరు ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి. రక్షణ అన్న విషయం ఎక్కడ ఉంది? అసలు దానికి మించినటువంటి ఆనందము ఇక లేదు. పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ విషయంలో మనకు సహాయం చేసి, రక్షణ విషయంలో ఉన్నటువంటి ఆనందం ఏంటో మనకు చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, ఈ మాటలను నాలో మాలో ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.